చెప్పు ఏమైంది? మా ఆయన చనిపోయి వడ్డల్లో సంవత్సరం అయింది సార్. ఈ వరకు పింఛన్ ఇలా నాకు నేనేం బతకాలా ఎక్కడ తినాలని ఈ పుట్టికి అనుకోవాలా అక్కడికి రాసేటికి కానీ లెటర్ ఇచ్చేసిన పింఛన్ కోసము స్థితిలో గెచ్చిలా సార్. నీ పేరు జయమ్మనా? కాదు సుశీలమ్మ. సుశీలమ్మ. వాళ్ళ భర్త గుళ్ళో చనిపోయి అతను వీళ్ళ భర్త సార్. 12 మంది వీళ్ళ భర్త ఒక అతను బాడీ మటుకు గుడి వెనకాల ఉంది సార్. 11 మంది పోయారు కుటుంబం వాళ్ళు కూడా ఒక్కరు సంవత్సరం వెళ్ళిపోతుంది. ఆయనకి ఇచ్చా అని నడిపించిన ఆ పింఛన్ నాకు ఇచ్చేదానికి ఇప్పటికీ స్థితిలో సంవత్సరం నుంచి ఇవ్వలే పెన్షన్. సార్. ఎందుకు అట్లా ఏమంటారు? ఏమంటారు నీకు తెలియాలిగా. అదే సార్ ఇంకా అదే ఇద్దరు కొడుకులు ఇవంతా ఒక వాళ్ళు సపరేట్ ఉన్నారు. నేను నా సపరేట్ టైం పెట్టింది అని చెప్తాను. కార్డు కానీ సపరేటే నాకు అన్ని సపరేటే. మా ఇంట్లో ఉన్నప్పుడే మేము సపరేట్ గానే ఉన్నాము. చనిపోయినాక లేకపోతే ఎట్లా ఇవ్వాలి కదా. ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా 2 నెలలు 3 నెలలు అంటే సరే సంవత్సరం అవుతుంది అంటే ఇంకా పింఛన్ రావడానికి ప్రభుత్వం ఏం చేస్తాం? నా పరిస్థితి అంటే ఒక హస్బెండ్ చనిపోయిన ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. కలెక్టర్ దగ్గరకు కూడా ఇచ్చారా? పోయేసినాను సార్ నేను. ఏం గవర్నమెంట్ పట్టించుకుంటాను సార్. ఇప్పుడు గుండె ఆపరేషన్ చేసినా నేనేం తిని బతకాలా? ఆయన జీవనాధారంతో బతుకుతా ఉంటుంది. కాదు ఇప్పుడు దాని తర్వాత చాలా మంది వచ్చారు కదా మీ ఊరికి ఆ ఆఫీసర్లు అంతా. మరి ఎందుకు ఇవ్వడం లేదు? వస్తే ఏం లాభం వస్తే ఎవరు పట్టించుకుంటున్నారు? పెన్షన్ ఇవ్వడంలో ఇబ్బంది ఏంటి అసలు? దాని గురించి వెనకాడాల్సింది ఏముంది? కాగితాలన్నీ పెట్టారా మీరు? అన్ని పెట్టినాను సార్. అన్ని కాగితాలు పెట్టినాను. ఆయన చనిపోయినవి అన్ని పెట్టినాను నేను. ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయమ్మా పిల్లలకి? పిల్లల ఆరోగ్యాలు అంటే అప్పుడు బాగా మలేరియా అవి ఉంటాయని టెన్షన్ పడ్డారు కదా అప్పుడు. అదేదో మీరే మెడికల్ క్యాంప్లు అవి చేస్తున్నారా? ఏం లేదు. సపరేట్గా ఏం పెట్టలేదు. డాక్టర్ గారు ఒకసారి మనం పార్టీ నుంచి ఒక మెడికల్ క్యాంప్ చేద్దాం. పాపం ఎవరు రాలేదంట. చేద్దాం ఒకసారి ప్లాన్ చేయండి మీరు ఒక ఆదివారం. ఒకసారి మీరు ప్లాన్ చేయండి డాక్టర్ గారు. ఒకసారి ప్లాన్ చేయండి. ఒకసారి అందరికి మందులు మనం ఉచితంగా మన పార్టీ నుంచి ఇచ్చేటట్టు ఒకసారి ప్లాన్ చేయండి. మనం అందరు ప్లాన్ చేయండి. అందరు కూర్చొని లోకల్ అంతా ప్లాన్ చేసుకుంటే ఒకసారి డాక్టర్ గారితో మీరు టచ్లోకి రండి. ఒక మెడికల్ క్యాంప్ చేద్దాం మన వాళ్ళందరికీ. అందరికి చేద్దాం ఉచితంగా మనం వైద్య సేవలు అందించేటట్టు ఒక మంచి కార్యక్రమం చేద్దాం. ఇంకా వరదల్లో జరిగిన నష్టాలంటే పంట పొలాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి కదా సార్. తర్వాత కట్టా పోయింది సార్. అవును. ఆ 2 సమస్యల గురించి మాకు ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఇసుక కూడా మేమందరం రైతులందరం పోయి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి మాట్లాడుకొని ఆయనతో మాట్లాడిన తర్వాత జరిగినదే కానీ రైతు ఎవరున్నారు? ఒక రైతు రాయరా మాట్లాడతారు రాయా పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక్క నిమిషం అక్కడ ఉన్నాను. చెప్పండి అదే ఈ రోజుకి ఒక సంవత్సరము ఇదే రోజు. అందుకని వచ్చాం. మీకు ఎంతవరకు న్యాయం జరిగింది తెలుసుకోవడానికి వచ్చాం మేము అందరం ఈ రోజున. అన్ని సమస్యలు చెప్పించుకున్నారు కానీ ఒక్క సమస్యనే తీర్చలా ఎవరే కానీ. ఏ ప్రజలు ఇచ్చిన దాతలు ఇచ్చిన దాంతో అందరూ పొట్టబోతున్నారు ఎంతవరకు. కనీసం ఈ కట్ట కడితే మేము రైతు దానికి సేద్యమైనా చేసుకోవడానికి కట్టే వరకు అట్లా కట్ట కట్టి ఎత్తి మేము ఏదైనా చేసుకున్నామంటే ఎవరికి ఎమ్మెల్యేకి 10 సార్లు చెప్పినాం అనమాట. ఏంటి ఆ పని చేసేస్తాం ఆ పని చేస్తామని ఇవరకు ఒక్కసారి గడకాల వచ్చే కలెక్టర్ మా ఈ రోడ్లు రానికుండా అట్ట పొలుపుతుంది ఆ రోడ్డును పిలుచుకోపోయినాడు. అవునా? మేమే పోయినాం సొంతంగా. నేను మేమే పోయినా అదే కలెక్టర్ రాజపల్లి కాడ నిలబెట్టి ఎవరికి రానికుండా ఆయన దగ్గరికి పోయి రోడ్లో నిలబెట్టి అడిగామన్నమాట. సరే అదే అమర్నాథ్ తెచ్చి లేచి చేపించేస్తామయ్యా అన్నాడు. ఇదే నాకు ఎదురుగా వచ్చేసి ఇద్దరు ఉండి మాకు ఆపినాడు చేపించేస్తామని అంటాడు. ఇంతవరకు ఇప్పుడు రైతు రుణాలు మీకు మాఫీ చేశారా? ఏం చేయలే.
పంట నష్టం ఏమి ఇచ్చారు? ఏం మేక నీళ్ళ 10 కేజీలు బియ్యం ఇచ్చినాడు జగన్ మాత్రం. 1 కేజీ ఎర్రగడ్డలో 10 కేజీలు బియ్యం. బియ్యం ఒకటే 10 కేజీలు బియ్యం. మొత్తం జనసేన తరఫున కానీ ఒక ప్రజలు వాళ్ళు వాళ్ళ ఒకరి తర్వాత ఒకరు మాడదాంలే. చెప్పండి. ఊరు వచ్చి పల్లె కోడూరు కాదు, ఎక్కడెక్కడ పల్లెలో అందరూ వచ్చి వాళ్ళు ఇచ్చిన రుణం తెంపిపడి ఉన్నాం మేము. దాతలు పాప ఆ రోజు నిలబడ్డారు. వాస్తవం. ఎందుకంటే నేను కూడా ఆ రోజు నడుస్తున్నప్పుడు రైతులు ఎదురయ్యారు. ఎక్కడి నుంచి అంటే మేము కోడూరు నుంచి వచ్చామన్నారు. దేనికోసం అంటే మీకు ఏదో కొంచెం బియ్యం ఇవ్వడానికి పప్పులు ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. చాలా గొప్ప మనసు. ట్రస్ట్ వాళ్ళు వచ్చి మాకందరికి బియ్యము పాత్రలు ఇచ్చిపోయినారు సార్. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వాళ్ళు కూడా వచ్చి ఇచ్చారు. ఒక్కటి బ్రాండెడ్ ఇచ్చినారు సార్. తూర్పు గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు అంటే రైతులు కదా ఏదో ఒకటి ఇద్దామని కాకుండా ప్రతి ఒక్కటి బ్రాండెడ్ ఐటమ్ తెచ్చి ఇచ్చినారు. బాగా చేశారు. గవర్నమెంట్ నుంచి సాయం అందింది. ఒక రేషన్ కార్డుకు ఒక 20,000 తప్పనిచ్చి సార్. మాకు ఇంకా ఏ సాయము గవర్నమెంట్ నుంచి మాకు 20,000 రూపాయలు చెక్ ఇచ్చారు. 15,000 రూపాయలు చెక్. 15,000 ఒక 5,000 నారు మోసులు వచ్చినట్టు వచ్చి అన్ని పోసినాం సార్. అసలు ఆ జగనన్నకు మనసు ఉందా, కఠినంగా ఉన్నాడా, కరుగుతాదో తెలియదు సార్. సొంత జిల్లాలో ఉండి మా ఇంతవరకు ఎవరే కానీ ఒక రేషన్ కార్డుకు తప్పనించి ఏ ప్రభుత్వం మాకు ఏది ఇవ్వలేదు సార్. ఎవరు అన్నదాత జనసేన పార్టీ తరఫున వచ్చి కూరగాయలు కాదు, సామాన్లు కాదు, పాత్రలు కాదు, మిక్సీలు కాదు, అన్ని వాళ్ళకున్న మహానుభావులు ఎక్కడున్నా చల్లగా ఉండాలి సార్. వాళ్ళు మమ్మల్ని ఆదుకునింది సార్. ఎందుకు అంటే అప్పుడు శిబిరాలు పెట్టారు, ఆయన కూడా వచ్చారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా ఎందుకు రాలేదు? అసలు ఆయన వచ్చింది అక్కడ దిగినాడు సార్. 2 minutes లో వెళ్ళిపోయినారు సార్. 10-15 కోట్లు ఖర్చు పెట్టేసినాడు అనమాట. ఇంట్లో వాళ్ళు బయటికి రాకుండా చుట్టూరు గేట్ దానికోసం ఖర్చు పెట్టాడు. అదే తలా ఇంటికి తలారం తెచ్చినా కనుక ఏదో ఒక రకంగానే ఉండదు. ఆడు ఊరికి వృధాగా ఆడికి వచ్చినాడు. కనీసం ఒక నిమిషం కూడా కలే ఇళ్ళలో రావట్లేదు. మరి ఇదే పెడితే వస్తాడు, ఆయన వస్తాడు, ఎవరేం మాట్లాడకూడదు. ఇంకా మేము చూస్తామని మేము ఇండలోనే ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు అక్కడికి రాడు, ఇక్కడికి వచ్చి వాళ్ళ పార్టీ ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు సార్, చనిపోయినారు. వాళ్ళ కుటుంబంలోకి వచ్చి పరామర్శించారు. ఇన్ఫర్మేషన్ తెలిసి మేము అందరం వచ్చాము సార్. అక్కడ వీధి స్ట్రీట్ లాస్ట్ వరకు వచ్చాను సార్. పోలీస్ వాళ్ళ అధికారులు ఉంటారు కదా సార్, వాళ్ళంతా మమ్మల్ని రిటర్న్ తరిమేశారు సార్. రాడు సార్ వస్తాడు, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండండి అని చెప్పి మమ్మల్ని అందరినీ వెనక్కి పంపించిన తర్వాత వెళ్ళిపోయినారు. అది కూడా కుటుంబంలో వ్యక్తులను కూడా ఇక్కడ ఒక ఆయన ఇంటికి అక్కడికి రానిచ్చి వాళ్ళని పరామర్శించి వెళ్ళిపోయినారు. ఎంతమంది బాగున్నావా? ఎంతమంది యువతకి ఉద్యోగాలు ఇచ్చారు? కాదు వాళ్ళ నుంచి ఉండే పింఛన్లు కానీ తీసేశారు. వాళ్ళు పింఛన్లు కానీ తీసేశారు. ఒక కుటుంబంలో ఇప్పుడు కొడుకులు లేని వాళ్ళు కూతుర్ల దగ్గర ఉంటారు కదా సార్. ఇప్పుడు కూతురు వీడియో అయినప్పుడు తల్లి వీడియో ఉంటుంది సార్. కానీ కూతురికి వస్తే తల్లికి ఇయ్యారండి సార్. వీళ్ళ కుటుంబం వేరు, వాళ్ళ కుటుంబం వేరు కదా. ఏం పేరు ఆమె? వస్తుందా పాపం? ఏమైనా సాయం వస్తుందా? సాయం వస్తుందా? దగ్గర ఏం పర్లేదు. చెప్పు, ఏం చెప్పు. నష్టం జరిగింది. ఏం సాయం అందించారు ఇప్పటి వరకు? అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మీ ఇసుక మేటలు తీయడానికి ఏమైనా ఇచ్చారా? పైసలు ఏమైనా? అప్పుడు 60 రూపీస్ టన్ను కన్నారు సార్. ఆ టన్ను కన్న తర్వాత సరే అదైనా సరే ఇస్తారులే అని వెయిట్ చేసాం. అసలు కుప్పలే తీలేదు సార్. సంవత్సరం కావస్తా ఉన్న కుప్పలు తీయలేదని మళ్ళీ మేము రైతులందరం పోయి కలెక్టర్ దగ్గరికి పోయి మాట్లాడి మేము అర్జీ ఇస్తే ఆయన మళ్ళీ కుప్పలు తీపిచ్చారు. కానీ దానికి అమౌంట్ వస్తుందని కానీ రాదని కానీ ఇంతవరకు ఏమి. ఇప్పుడు అరటి తోట, మామిడి తోటలు అన్ని అప్పుడు కొట్టుకుపోయినాయి కదా, మరి కనీసం వేసున్నారు సార్. ఆ పొలంలో మామిడి తోట, అటుపక్క ఉన్న మామిడి తోటలు అన్ని కొట్టుకుపోయినాయి. వాళ్ళకి కూడా ఎవరికి ఏం పడలేదు సార్. మరి ఆ పశువులకి నీ ఆవేదన అంతా ఆ రోజు పాపం అంతమంది పాపం గుర్తుపట్టాను. మనకి కట్టలేదు సార్. వర్షం పడితే భయం ఏంటండి సార్, వర్షం పడితే మళ్ళీ ఎక్కడ మళ్ళీ వస్తాయని వర్షం చూస్తే భయం వేస్తుంది సార్.
వర్షం పడింది అనుకో యాడ నీళ్ళు వస్తాయో మళ్ళీ ఊర్లోకి నీళ్ళు వస్తాయి. ఎక్కడ ఏం లేవు సార్. ఆ నుంచి మొదలుపెట్టి అక్కడ వరకు ఏం లేవు సార్. చేసినప్పటి నుంచి పులపతూరు వరకు కట్ట అనేది లేకుండా పోయింది సార్. ఇప్పుడు ఇందాక మీరు అంటున్నారు అదేగా కట్ట గురించి ఏమంటారు ఇప్పుడు వాళ్ళు? ఏమైనా చేపించాం, అదే సార్, అదే మాట చేపిస్తాం కానీ సంవత్సరం అయిపోయింది కనీసం ఇప్పటికొచ్చి ఒక రాయి కూడా తీసి పెట్టిన వాళ్ళు ఎవరు లేదు. ఇసుక మీద తీసేంత మాత్రం లాభం లేదు సార్. మాకు ఏం చేసుకోవాలి సార్? 4 పంట పెట్టుకోలేదు, కట్టలేకపోయా. పశువులన్నీ వస్తాయి, వాటికి దానా లేక మేత లేక అవి వచ్చి ఆడ పచ్చగా ఉంటే ఆడొచ్చి పడి అవి తినేస్తాయి సార్. ఆ కట్టను పోతే వర్షాలు ఈ మధ్య వారం నుంచి వర్షం పట్టుకుంది, గుండెల్లో ఇట్లే ఉండింది సార్. ఏమవుతుంది ఒకసారి జరిగిన దానికి ఎవరు వచ్చి పట్టించుకో. ఈసారి ఏదైనా జరిగితే మా గోడ ఎవరు చెప్పుకోవాలి సార్? ఇప్పుడు ఆ కనీసం నవంబర్ 19 కరెంటు బిల్లు కూడా మాకు ఇవ్వలేదు సార్. ఆ నెల కట్టకపోయిన ఫైనాన్స్ కట్టించుకున్నారు సార్. అవునా? యాంచి తెచ్చి కట్టాలి సార్. అదేంది? ఇప్పుడు ఇక్కడ బాగా ఒక 1 year లో సార్ 3 పొలాలు పండుతా ఉన్నాయి. వరి బాగా పండుతుంది, ఒడ్లన్నీ అమ్ముకొని బతుకుతా ఉన్నారు. అలాంటిది కూడా లేకుండా పోయింది సార్. ఇప్పుడు పొలం అనేది పెట్టేదానికి లేదు. ఏ ఆధారంతో బతకాలి సార్ వాళ్ళందరూ? ఇప్పుడు ఏదైనా జాబ్ పనులకు పోవాలి, కూలి పనులకు పోవాలి. ఒక పంటే సార్, అవి రెండూ లేకుండా పోయినాయి సార్. 5 ఎనుములు పాలిచ్చి ఎనుములు చచ్చిపోయినాయి సార్. 5 ఎనుములకు 45,000 ఇచ్చినాడు సార్. ఒక్క ఎనుము కూడా అవుతుందా సార్ ఆ పని? అది ఆ డబ్బు ఇచ్చాడు. ఇప్పుడు ఆ పాడు లేక బతకలేక ఇట్లా పైరు లేక కూలి లేక పనులు ఉంటాయి కదా సార్. పనులు లేకపోయా, పాల ముఖం బతికే దానికి పాలు లేకపోయా. ఏంది సార్ ఆయన చేసే పని? ఇప్పుడు నేను కట్టండి సార్, కట్టిస్తే కాదు. అసలు పని లేకపోవడం ఏంటి? ఉపాధి హామీ పథకం కింద ఏమి ఇవ్వలేదా? ఏం లేదు. 4 వారాలు కూలి డబ్బులే పడలా సార్. ఇంకా పడలేదు 4 వారాలది. అసలు పండే పడలా. వాళ్ళు చెప్తే ఇచ్చాము, లేకపోతే మనం లేదు. రైతుల పరిస్థితి ఏంది అసలు? అదే సార్, ఎమ్మెల్యే వీళ్ళంతా వస్తారు. సమస్య అడుగుతున్నారు. ఈ సమస్య వినే అధికారం ఓపిక ఉండి వినే వాళ్ళు ఎవరు సార్? మేము చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే అంటే మా తరపున ఏదైనా మాట్లాడాలి ప్రభుత్వంతో, ఒక ఎమ్మెల్యే మాట్లాడాలి లేదా ఒక ఎంపీ మాట్లాడాలి. వాళ్ళు వచ్చితే కదా సార్ ఇక్కడికి. మీరన్నా వచ్చినారు సార్, ఇంత దూరం గుర్తు పెట్టుకోండి మమ్మల్ని. ఆ రోజు జరిగింది, ఈ రోజు వరకు ఏం జరిగింది ఊర్లో, అసలు ఏమైనా ఉన్నారా లేదని మీరైనా వచ్చినారు. వాళ్ళు కనీసం వస్తే కదా సార్. బాగా మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ, సామాజిక పరంగా ఒకే కుల స్థలం కాబట్టి ఇక్కడ వచ్చే ఫండ్స్ కానీ డైవర్ట్ చేసి వేరే దానికి మళ్ళిస్తున్నారు. మాకు వచ్చిన డబ్బులు కూడా ఇతర గ్రామాలకు మళ్ళించి వేరే స్కీములు మళ్ళించి మాకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదు. ఇంకా తర్వాత కరకట్టను నిర్మించాలని అడుగుతున్నారు. ఏడాది కిందట చెప్పినాం. ఇంతవరకు ఎస్టిమేట్ అంచనా చేసిన దాఖలాలు లేవు. మా గ్రామ దాతలు చాలా గ్రామాల నుంచి మాకు దాతలు సాయం చేస్తే అవి కూడా డైవర్ట్ చేశారు. మా గ్రామానికి రానికుండా మేము ఏం పాపం చేసినామని గవర్నమెంట్ ఉందా లేదా మీరే చెప్పండి. మాకు కోనసీమను మించి కోనసీమను మించి 3 పంటలు పండుతున్నాయి. అటువంటిది మేము చేసేదానికి పని లేదు, పండించేదానికి పంటలు లేవు. కరెంటు లేక ఇట్లా పండించేదానికి పంటలు లేక దాతలు చిందంతా ఇంత గల్లో గంజి తాగుతున్నాం. ఇంకా ఏం చేయగలుగుతాం? ఇంకా ఆత్మహత్య శరణ్యం మాకు. వాస్తవం చెప్పాలి సార్, నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. ఏదైనా మీ సమస్య పరిష్కారం కోసం మేమే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం దాని గురించి ఆలోచించే వ్యక్తి. మా తప్ప ఒక ఆలోచించే వ్యక్తి కాబట్టి మొదటిసారిగా రైతుల కోసం ఆయన ఎన్నో దానాలు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు సార్. కాదు ఇప్పుడు ఆ డ్యామ్ ఏమో 380 కోట్లది కాస్త 770 కోట్లు అయిపోయింది ఒక సంవత్సరం లోపే. మరి మీ ఇల్లు కట్టించడానికి ఏం చేశాడు? ఎంత? 2,000 20,000 20,000 గోడలు కట్టుకొని ఉన్నాను చెప్పి సార్. ఎండల్లో తడిసిన ధాన్యం కనీసం ఎండల్లో తడిసిన ధాన్యము 10 కోట్లు అవుతుంది. కనీసం 10 పైసలు చెల్లించలేదు ఇప్పుడు వరకు. రాసుకుపోయినారు కానీ ఎటువంటి ఫలితం లేదు. అగ్రికల్చర్ అయితే మేము ఏం తిని బతకాల? రేషన్ బియ్యము, ఉచిత బియ్యం కూడా వచ్చేటి సెంటర్ నుంచి
కొన్ని సహాయం చేస్తున్నారు, కొన్ని ఇస్తున్నారు. డబ్బులు ఇచ్చేటి ఇస్తున్నారు, సెంట్రల్ నుంచి మోడీ ప్రభుత్వం ఇచ్చేటి సహాయం చేస్తున్నారు. దీన్ని అడిగితే ఎవరు అడిగితే కేసులు ధర్నాలు ఇవి చేస్తే లోపల వేయడం లేదంటే కొట్టడం ఈ విధంగా జరుగుతుంది. ఇంకా మా పరిస్థితి ఏంటి మీరే చెప్పండి సార్. ధాన్యం కొనుగోలు ఆ రోజు మాట ఇచ్చారుగా, ఇల్లు ఇచ్చారుగా, తడిచిన ధాన్యం అంతా కొంటామని చెప్పారు కదా ఆ రోజు. ఏ ఒక్క ధాన్యం పనికి రాకుండా పోయినాయి కదా సార్. కొనేదంటే పోనీ దానికి నష్టపరిహారం ఇస్తామని అదే అన్న నష్టపరిహారమేనా చెల్లిస్తా అని చెప్పారు కదా. ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు వస్తాయని కలెక్టర్ గారు చెప్పాము మేము. ఈశాన్య ఋతుపవనాలు ఎక్కువగానే వచ్చింటే మా గ్రామం దీపకల్పం కాదు, దీపం అయ్యి ఉండేది. మాకు పోయేదానికి దారులు లేకుండా పోయేది. మళ్ళీ పూర్వ పరిస్థితి వచ్చి ఉండేది. ఇటు ఏరు అటు చెరువు సార్. మేము ఎటు వర్షాలు ఎక్కువ వాటర్ ఎక్కువ ఆ రోజు మాకు రావడానికి కూడా ఇబ్బంది అయింది. సంవత్సరం క్రితం మేము వచ్చినప్పుడు నాడు నేడు ప్రకటిస్తున్నారు స్కూల్స్. ఇప్పుడు మాది నాడు నేడు తీసుకుంటే పొలాలు నాడు ఏ విధంగా ఉన్నాయి కోనసీమ తలపించేట్టుగా నేడు ఏడారిగా మారి ఉన్నాయి. ఇది చేయొచ్చు కదా గవర్నమెంట్ ప్రభుత్వం. ఇది ఎందుకు దృష్టి రాలేదు? ప్రభుత్వ అధికారులు ఎందుకు దృష్టి తీసుకురాలేదు? ఏంటి మా పరిస్థితి? ఎన్నో పథకాలు పెట్టాం, ఏదో చేస్తున్నాం అంటున్నారు సార్. ఎక్కడ ఉన్నవా ఏమేం పథకాలు పెట్టారో తెలియదు కానీ కనీసం కష్టం జరిగిన చోట నష్టానికి ఏమి ఇచ్చారో అడుగుతున్నాం సార్. ప్రభుత్వాన్ని ఏమి ఇవ్వలేదు సార్. అప్పుడు ఇచ్చినది ఇప్పుడు సంవత్సరం అవుతోంది. వీళ్ళు ఎలా ఉన్నారు? పొలం పెట్టుకోలేదు. కనీసం పంటకి పొలానికి వీళ్ళు ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? దానికి కావాల్సిన కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు సార్. ఇళ్ల నిర్మాణం జరగకపోవడం ఏంటి అసలు? 20,000 రూపాయలు ఇవ్వడం ఏంటి అసలు? 20,000 దేనికి చాలుతుంది? కాదు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం కదా, ఒక్కసారి వచ్చి మా గ్రామాన్ని సందర్శించి మీ బాధలు ఏంటి, మీ అవసరాలు తెలుస్తాము అని హామీ ఇచ్చిన పాపాలు అన్నారు సార్. కానీ ఈ ఊరు గడపకి ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ రాలేదు. రావాలి కదా సార్. మరి మళ్ళీ ప్రతి ఒక్కటి కడప పోస్టర్లు వేసుకుంటే తప్పలేదు, పని చేయాలి కదా, మనకి ఆదుకోవాలి కదా. సమాచార చట్టం కింద హార్టికల్చర్ తీసుకుంటే కొన్ని 10 కోట్లు 12 కోట్లు రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఆ సమాచార చట్టం తీసుకుంటే ఇప్పుడు బయటపడుతుంది. ఆ పండ్ల తోటల పెంపకం కింద ఎవరికి ఇవ్వలేదు. ఇక్కడ ఎవరికైనా వచ్చింటే చెప్పండి. ప్రజాస్వామ్యంలో పండ్ల తోటల పెంపకం మాకు అటల్ లేదు, నిమ్మ లేదు, ఏమీ లేదు. మాకు ఎవరికి ఇచ్చారు? ఈ హార్టికల్చర్ కింద సమాచార హక్కు చట్టం కింద. ఎట్టున్నారు? పాపం అంత నష్టం జరిగింది మీకు అప్పుడు. పాపం ఎన్ని పశువులు పోయినాయి అప్పుడు? పాపం బా 18 పశువులు. అవే ఉంటే ఇప్పుడు మాకు లక్షల్లో ఉండే సార్ ఆదాయం ఆవుల నుంచి. ఆ రోజు మీరు చెప్పిన మాటలు చాలా కదిలిసినాయి అమ్మా, చాలా కదిలిసినాయి. తప్పకుండా రండి రండి వెళ్దాం. ఎట్టున్నారు? ఎంత